మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలులో ఎదురవుతున్న సమస్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నూరు మండలం కిష్టంపేటలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి రైతులు పరిశీలించారు. కొనుగోలులో జాప్యం, తేమ శాతం పేరుతో కోతలు, సరైన సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. అనంతరం ప్రభుత్వం తీరుకు నిరసనగా రైతులు బీఆర్ఎస్ నాయకులు కలిసి 63వ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో జాతీయ రహదారిపై 2 కిలోమీటర్ల మేర భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. చనిపోయేటువంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నిన్న చూస్తే వరంగల్లో దాదాపు 60 మంది రైతులు కావచ్చు, కార్మికులే కావచ్చు, రోడ్ల మీద ప్రయాణికులు కూడా 60 మంది మరణించినట్లుగా ఈరోజు వార్తలు చెప్తా ఉన్నాయి. ఇటువంటి తరుణంలో వారు ఈ చెన్నూరు నియోజకవర్గ ప్రజలతోటి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి వివేక్ గారు కనీసం మీరు ఇప్పటి వరకు ఏ ప్యాడీ సెంటర్ అన్నా మీరు తిరిగినరా? కనీసం రైతులతోటి కానీ మా ఊళ్ళు చెప్పినట్టుగా కలెక్టర్ కానీ జేసీ కానీ ఏదన్నా సెంటర్ ఇన్ఛార్జీలతోటి మీరు కనీసం రివ్యూ మీటింగు క్యాంపస్లో కానీ లేక ఎక్కడన్నా మీరు కళ్ళాలని తిరిగినరా అని మిమ్మల్ని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఎన్నో మీరు ఈ సందర్భంగా మీరు 3-4 టైమ్స్ కాన్స్టిట్యూన్సీకి వచ్చారు, అయినా కానీ కనీసం ఏ ఒక్క ప్యాడీ సెంటర్ విజిట్ చేయక రైతుల కష్టాల గురించి తెలుసుకోకుండా ఈరోజు మీ వ్యవహార శైలి చాలా బాధాకరంగా ఉంది. మీరే కాకుండా మీ కుమారుని వంశకృష్ణ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలు, మీకు 2 పదవులు వచ్చినాయి, దాంతోపాటు మంత్రి పదవి వచ్చింది. మీరు రెట్టింపు ఉత్సాహంతో ఈ ప్రజలను కనురెప్పలాగా కాపాడాల్సిన మీరు ఈ ప్రజలను గాలి కొదిలేసి మీరు గాలి మోటార్లో తిరుగుతారని మేము చెప్తా ఉన్నాం. కానీ మీరు కొంతమంది మీ సొల్లు మీ అడుగులకు మడుగులు ఎత్తే కార్యకర్తలతోటి మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. మమ్మల్ని విమర్శించే ముందు మీరు ఒకసారి ఆలోచించండి. నిజమే మా పక్షాన కూడా నిర్లక్ష్యం ఉంది అని మీరు ఎందుకు ఆలోచించలేరు? గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ సుమనన్న గారి నాయకత్వంలో ఏ ఒక్కనాడన్నా ఇటువంటి